ఔరంగజేబు ఉన్నాడు, అన్న శుద్ధపోసా, సొంత అన్నని సింహాసనం కోసం చంపినోడు కాదు, దారాషికోని ఎవడు చంపాడా? అలాగే సొంత తండ్రిని ఏడకి అన్నకు సింహాసనం ఇచ్చేస్తాడని నేను తీసుకెళ్ళి బొక్కలో మింగే 8 ఏళ్ళు సచ్చేదాకా జైల్లో ఉంచి నువ్వు నీ పెళ్ళం కోసం తాజ్మహల్ కట్టించుకున్నావుగా, దాన్ని చూసుకుంటా బతుకుపో, దాన్ని చూసుకుంటా సావుపో అని చెప్పేసి తాజ్మహల్ కనిపించే జైల్లో వేసి సావుదొబ్బాడు తండ్రిని. ఈడు వచ్చేసంట సంభాజీ మహారాజ్ తప్పు చేశాడు కాబట్టి సంభాజీ మహారాజ్ని తిట్టడానికి, సంభాజీ మహారాజ్ని మందలించి శిక్షించడానికి సైన్యాన్ని పంపాడా బోకడాగాడు. అసలు నీ దరిద్రానికి అసలు లాజిక్ ఏంటో తెలుసా? ఒకసారి ఈ వార్త చూడు. చూస్తున్నారు కదా, ఎస్, ఔరంగజేబ్ డాటర్ జెబున్నిసా ఫెల్ ఇన్ లవ్ విత్ ఛత్రపతి శివాజీ మహారాజ్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనే కాడ చూడండి. Shivaji was told about Zebun-Nisa's interest in him and then he would have to convert to Islam. Shivaji politely declined her advances, citing social and religious reasons. Zebun-Nisa remained unmarried for the rest of her life. చివరికి శివాజీ మహారాజ్ని మతం మార్చడం కోసం గట్టిగా మాట్లాడితే తన కూతుర్ని కూడా పక్కలోకి పంపడానికి సిద్ధపడ్డాడు. అంటే ప్రేమ పేరుతోటి ఔరంగజేబు తన కూతురు శివాజీ మహారాజ్ని ప్రేమించినట్టుగా చెప్పించి, శివాజీ మహారాజ్ కనుక ఇస్లాంలోకి మారితే తను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పించాడు. కానీ శివాజీ మహారాజ్, నా బొత్సు, నీ రాజ్యం నా బొత్సు, నేను సంపాదించుకుంటా, నీ కూతుర్ని నేను చేసుకోను అని అలా అమర్యాదగా చెప్పకుండా, దయచేసి మీ రాజ్యాన్ని మడిసి మీ దగ్గరే పెట్టుకోండి, మీ కూతుర్ని కూడా మడిసి మీ కొంపలో నెట్టుకోండి, నేను మీకోసం మతం మారనని చెప్పాడంట.